అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీకే పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ మేజర్ పంచాయతీలో ఈరోజు నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే సచివాలయంతో పాటు ఆర్బీకే హెల్త్ సెంటర్ అలాగే జెడ్పీహెచ్ హై స్కూల్లో జరిగినటువంటి ట్యాబ్ల పంపిణీ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా మరి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అలాగే చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ గోవాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి ఏడువాక వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. మరి అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి హెల్త్ సెంటర్ సచివాలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. రెండు కూడా ఒకే దగ్గర నిర్మించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారి చేతుల మీదుగా ఈ రెండింటితో పాటు ఆర్బీకే ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మరి ఆయన చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఇంత ఘనంగా దిగ్విజయంగా జరిగాయంటే దానికి కారణం జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అలాగే చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ గోవాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి ఏడువాక వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరిగాయి. అదేవిధంగా మరి ఆయనతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, స్కూల్ కమిటీ చైర్మన్లు, అదేవిధంగా ఉప సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా కనివిని ఎరగినటువంటి రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది చెప్పాలి. మరి హెల్త్ సెంటర్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే చూసుకున్నట్లయితే మరి ఇక్కడ సచివాలయం లోపల మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి చాలా విశాలవంతమైనటువంటి ప్లేస్లో ఇవి నిర్మించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏడువాక వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జగనన్న చైత్రయాత్ర జనం మధ్య సాగెనో కరణం ధర్మశ్రీ అన్న సమర శంఖ మూదెనో వైఎస్ఆర్ పథకాలను ఇంటింటికి చేర్చెనో కరణం ధర్మశ్రీ అన్న ప్రజల మధ్య నిలిచెనో. చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో. ఈ యొక్క బిల్డింగ్ కాంట్రాక్టర్ అయినటువంటి శంకర్ సత్యబాబు గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మన చోడవరం నియోజకవర్గంతో పాటు అనకాపల్లి జిల్లాలో చాలా కార్యక్రమాలన్నీ కూడా ఆయన కాంట్రాక్ట్ చేసి మరి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారికి సాదర స్వాగతం పలికేందుకు ఉన్నటువంటి జన కోలాహలాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. తీర్మారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకి సదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా మరి ఈరోజు ఏడువాక వెంకటేశ్వర గారికి సహాయ సహకారం అందించింది కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, ఉప సర్పంచులు, స్కూల్ కమిటీ చైర్మన్లు, గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఆయనకి సహాయ సహకారం అందించి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారికి సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. వైఎస్ఆర్ జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉప్పెనై జగనన్న సైనికుడు ధర్మశ్రీ అన్న ఎదురులేని పేదల నాయకుడు. చోడవరముకు బిడ్డైనోడు చేతికి ముకే లేని వాడు నిరుపేదల ఆయుధమైనాడు మన కరణ
కరణం అన్న స్వార్థమన్నది లేని సేవకుడు జగనన్న దీవెనతోని పేద ప్రజల సైన్యముతోని పెద్ద కొడుకై యుద్ధం చేయక సిద్ధమాయే కరణం అన్న రైతులందరి కష్టం చూసి 9 గంటల కరెంటునిచ్చి వైఎస్ఆర్ పేరును నిలిపాడు వైఎస్ఆర్ ఆదర్శ పథకం యువత కొరకై తీసుకువచ్చి నవ యువతకు ఆదరువైనాడు జగనన్న బాటలో నడిసి మన కరణం మన ధర్మశ్రీ ప్రతి ఒక్క పథకాలను మన గడపకు చేర్చినవాడు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర పేద రోగులకు ఆసరాయగా 5,000తో మమ్మాదుకున్నాడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడ అయినా ఉచిత వైద్యము మాకందజేశావు వైఎస్ఆర్ భీమాను తెచ్చి దివ్యాంగులకు బలమైనావు కరణమన్న నీ ప్రతి రూపుగా మాకున్నాడని మాటిచ్చావు వైఎస్ఆర్ చేయూత పథకం ఎస్సీ ఎస్టీ ఓబీసీకే కాదు మైనార్టీలలో మహిళకు వరమాయే చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జగనన్న చైత్రయాత్ర జనం మధ్య సాగెనో కరణం ధర్మశ్రీ అన్న సమర శంఖ మూదెనో వైఎస్ఆర్ పథకాలను ఇంటింటికి చేర్చెనో కరణం ధర్మశ్రీ అన్న ప్రజల మధ్య నిలిచెనో జనంగోడు విన్నవాడు జనహితాన్ని కోరుతాడు ప్రజాహితమే నామతమని పరిపాలిస్తున్నాడు నవరత్నాల అమలు చేసి మాట నిలుపుకున్నాడు సంక్షేమమే మన గడపకు తీసుకువచ్చాడు రోలుగుంట రావి కమతమంత ఏకమయ్యను జాను గుర్తు మనది అంటూ ఓటు వేస్తామన్నారు చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో కులం మతం జాతి భేద మెరుగని వాడన్నా తప్పండ మన జాతుల కాయుధమోరన్నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బలమురన్నా రాజశేఖరుడి అంశై కదిలొచ్చిండన్నా ఉచ్చయపేట నుండి చోడవరం మూల మూల వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకు రక్షణ అంటారు చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలి
చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో బడి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నాడు నవ యువతకు ఊతమిచ్చి ఉపాధినిస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థతో ఆసరావుతున్నాడు మహిళా మనులందరికీ పెద్దన్నై ఉన్నాడు ధ్యాను గుర్తు మనదన్న మరువబోకు పెద్దన్న కరణమన్న గెలుపంటే జగనన్న గెలుపన్న చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో ప్రజాదండు దండెత్తగ జనమంతా జై కొట్టగ జయ హో జగనన్నంటూ కరణమన్న కదలంగా పల్లె పల్లె తిరుగుతుండు ప్రజల బాధ తెలుసుకుండు ప్రతి ఒక్కరి మంచి చెడ్డ పెద్దన్నై పంచుకుండు వైఎస్ఆర్ కాంగ్రెసే నవ్యాంధ్రకు రక్షణంటూ మన అన్న జగనన్నను మళ్ళీ గెలిపించాలని అదిగదిగో ధర్మాశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్న జగనన్న అమ్మ ఒడితో పిల్లల భవిత ఉజ్వలమై ఎదుగుతున్న నూతన చరిత జగనన్న చేదోడుతో జీవన గతిని మెరుగు చేస్తూ నడుపుతున్న ఇంతటి ఘనత చిరు వ్యాపారులు సైతం చేతులెత్తి మొక్కంగా జగనన్న తోడు ద్వారా మా బతుకు మారెనుగా వైఎస్ఆర్ బిడ్డ మనకు ధైర్యమాయగా రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా పడ్డ విద్యార్థుల భవిష్యత్తుకై జగనన్న వసతి దీవెనిచ్చినావుగా జగనన్న విద్యా దీవెనందించి మా ఉన్నత చదువులకై తోడైతివిగా పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా బుక్కు నుండి బూట్ల దాకా నీవే అందిస్తివిగా ఇంకెవ్వరు నీకు సాటి మా జగనన్న అంటూ అదిగదిగో అదిగదిగో భలే అదిగదిగో ధర్మశ్రీ అన్నరాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్నా వైఎస్ఆర్ హౌసింగ్ స్కీము అందుతుందని హామీ ఇచ్చి ఇండ్ల పట్టాలిచ్చినావుగా నాడు నేడు పథకముతో బడుల తీరుని సుందరంగా మార్చి సత్తా చాటినావుగా మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాలనను సుగమయంగా మార్చినావు మాకు అభయమయ్యినావు వైఎస్ జగనన్న అంటే పేద బిడ్డని రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా ప్రజాదండు దండెత్తగ జనమంతా జై కొట్టగ జయ హో జగనన్నంటూ కరణమన్న కదలంగా పల్లె పల్లె తిరుగుతుండు ప్రజల బాధ తెలుసుకుండు ప్రతి ఒక్కరి మంచి చెడ్డ పెద్దన్నై పంచుకుండు వైఎస్ఆర్ కాంగ్రెసే
ఎలక్షన్ అంటూ మన అన్న జగనన్నను మళ్ళీ గెలిపించాలని అదిగదిగో ధర్మశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్న అదిగదిగో ధర్మశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్న జగనన్న అమ్మ ఒడితో పిల్లల భవిత ఉజ్వలమై ఎదుగుతున్న నూతన చరిత జగనన్న చేదోడుతో జీవన గతిని మెరుగు చేస్తూ నడుపుతున్న ఇంతటి ఘనత చిరు వ్యాపారులు సైతం చేతులెత్తి మొక్కంగా జగనన్న తోడు ద్వారా మా బతుకు మారెనుగా వైఎస్ఆర్ బిడ్డ మనకు ధైర్యమాయగా రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా పడ్డ విద్యార్థుల భవిష్యత్తుకై జగనన్న వసతి దీవెనిచ్చినావుగా జగనన్న విద్యా దీవెనందించి మా ఉన్నత చదువులకై తోడైతివిగా పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా బుక్కు నుండి బూట్ల దాకా నీవే అందిస్తివిగా ఇంకెవ్వరు నీకు సాటి మా జగనన్న అంటూ అదిగదిగో అదిగదిగో భలే అదిగదిగో ధర్మశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్నా వైఎస్ఆర్ హౌసింగ్ స్కీము అందుతుందని హామీ ఇచ్చి ఇండ్ల పట్టాలిచ్చినావుగా నాడు నేడు పథకముతో బడుల తీరుని సుందరంగా మార్చి సత్తా చాటినావుగా మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాలనను సుగమయంగా మార్చినావు మాకు అభయమయ్యినావు వైఎస్ జగనన్న అంటే పేద బిడ్డని రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో జగనన్న చైత్రయాత్ర జనం మధ్య సాగెనో కరణం ధర్మశ్రీ అన్న సమర శంఖ మూదెనో వైఎస్ఆర్ పథకాలను ఇంటింటికి చేర్చెనో కరణం ధర్మశ్రీ అన్న ప్రజల మధ్య నిలిచెనో జనంగోడు విన్నవాడు జనహితాన్ని కోరుతాడు ప్రజాహితమే నామతమని పరిపాలిస్తున్నాడు నవరత్నాల అమలు చేసి మాట నిలుపుకున్నాడు సంక్షేమమే మన గడపకు తీసుకువచ్చాడు రోలుగుంట రావి కమతమంత ఏకమయ్యను జాను గుర్తు మనది అంటూ ఓటు వేస్తామన్నారు చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో కులం మతం జాతి భేద మెరుగని వాడన్నా తప్పండా మన జాతుల కాయుధమోరన్నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బలమురన్నా
శేఖరుడి అంశై కదిలొచ్చిండన్నా ఉచ్చయపేట నుండి చోడవరం మూల మూల వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకు రక్షణ అంటారు చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద చోడవరం గడ్డ మీద దండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో మరి ఇప్పటి వరకు అయితే సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్ అయితే ఓపెనింగ్ అయితే చూసాము. ఇప్పుడు ఆ స్కూల్లో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. పంచాయతీ సెక్రటరీ అటు నారాయణ రమేష్ పచ్చగడ్డి చేసి ఇట్లా కూర్చొని అలాగే పంచాయతీ వార్డు మెంబర్లు కాంప్రమైజ్ తీసుకుంటూ అందరూ రెగ్యులర్ వాళ్ళు కలుస్తారు. అందరూ రెగ్యులర్ ఎందుకంటే ఎమ్మెల్యే గారికి అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ వేరే గారు వైస్ చైర్మన్ ఎంత సత్యనారాయణ ఎమ్మెల్యే గారు వేరే మీద రాజుకొస్తున్నాం. స్కూల్ కమిటీ చైర్మన్ కూడా అందరూ వేరే మీద రాజుకొస్తున్నాం. ఈరోజు చాలా సరిపడా మన ఎమ్మెల్యే మన పేద భూములు మన గవర్నర్ ముగ్గు పట్ల మన ఆసుపత్రి ఏదైనా మన రానండి చాలా ఏమిటంటే గోదావరి గ్రామాన్ని ప్రతి ఒక్క గ్రామంలో పెట్టుకొని ప్రతి సంఘటన కూడా గోదావరికి ప్రయత్నిస్తూ ఈరోజు ఈ స్కూలు ఇంత డెవలప్మెంట్ అన్న ప్రజలు ప్రజలు నడిపింది కాదు గోదావరిలో ప్రతి ఒక్కటి కూడా అలాగే మన ఎంపీ కాకపోతే వారు కూడా మన ఊరిలో చాలా అభిమానంగా ఆపరంగా చూసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే రానియండి ఎమ్మెల్యే రానియండి వేరే మీద పట్ల అందరూ కూడా మన గవర్నమెంట్ అంటే చాలా అభిమానంగా తీసుకోవడం. దయచేసి పంచాయతీ రైతులు వార్డు మెంబర్లో వేదిక కూర్చున్నాను. ఈరోజు ఈ పేద పంపులు ఆడారా లవర్ బాయ్ ఆడు మన పేరు విషయాలు మాట్లాడి ఇప్పుడు సభాయ నమః. నేను ఈ పాఠశాలకు వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. శ్రీ మన ఎమ్మెల్యే గారు ధన్వంతరి గారు వారు ఆధ్వర్యంలో మన పాఠశాల చాలా అభివృద్ధి చెందుతోంది. మనకి శాంక్షన్ అయ్యాయి. అవి కూడా 6 రూమ్స్ కన్స్ట్రక్షన్ స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం అంచనా విలువ 1,04,94,899. అందులో ఇప్పటి వరకు మనకి 43,52,349
అమౌంట్ మీరు ఆలోచించుకొని చేస్తే మీకు ఎంత అయితే ఉంటుందో అంత కూడా నేను చేసే బాధ్యత నాది. అదే అన్నాలుగా 30 డేస్లో ట్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, అలాగే ఇక్కడ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ఈరోజే గోవాలో మా ఎండి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో మా ఎంపీపీ గారు కాసమ్మ గారు, అలాగే మా పెద్దలు ఎవర్ గ్రీన్ జడ్పీటీసీ అయినటువంటి బొడ్డేటి సూర్యనారాయణ గారు, అలాగే నవ్వుతున్న నాయకులు మా పార్టీ నాయకులు పెద్దలు వెంపలానందేశ్వరరావు, మా ఈశ్వరరావు, మా వెంకటపాలెం సర్పంచ్ ఈశ్వరరావు, శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఒక మంచి కార్యక్రమంలో బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ కూడా నిన్ననే అయింది కాబట్టి బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరూ తెలియజేస్తూ, ఇది వాళ్ళందరూ కూడా ఇది మంచి గ్రామం, గోవాడ గ్రామం, ఇందులోనైనా సరే ఒక కీర్తి స్ఫూర్తి కలిగి ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ 1 స్థాయిలో మీరు ఉండాలని, గోవాడ ఏ వాడ వెళ్ళినా సరే గోవాడే ప్రథమ స్థానంలో ఉండాలని మనసారా కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. అంచేత ఆ గోవాడికి కీర్తి ప్రతిష్ట తెచ్చే విధంగా మీరు కూడా బాగా చదువుకోవాలని ఈరోజు బైజూస్ కంపెనీ ద్వారా కూడా మంచి ఒక సబ్జెక్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఆ ట్యాబ్లో మీకు అవన్నీ కూడా ప్రతిదీ లెసన్ వైజ్గా పెట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు ఆ అక్షరాస్యతలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలనే సంకల్పంతో ఈరోజు కోట్లాది రూపాయలు ఒక్కొక్క ట్యాబ్ కాస్ట్ మినిమమ్ 38,000 అది మీ అందరికీ ఇచ్చి 8th క్లాస్ నుంచే చాలా రేపు రానున్న రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచంతో పోటీ పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజేషన్లో కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్లో భాగంగానే సంస్కరణలో భాగంగానే ఈరోజు ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అమలు చేసినటువంటి ఇక్కడ సిబ్బందికి మరొకసారి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం నుంచి స్వాగత అద్భుతమైనటువంటి ఆదరణతో ఆశీర్వచనాలతో ఈరోజే ఇక్కడ సచివాలయం ఓపెనింగ్ కానీ, అలాగే హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కానీ, ఆర్బికే సెంటర్ ఓపెనింగ్ కానీ అవన్నీ చేసుకొని ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన హై స్కూల్లో పెట్టి గోవాలోనే ఈ గ్రామంలోనే ఈ కార్యక్రమాలు చేసినందుకు సత్యారావుని మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఏఎన్సీ చైర్మన్ అయినటువంటి సత్యారావుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ వచ్చినట్టు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజశేఖరుడి అంశై కదిలొచ్చిండన్నా ఉచ్చయపేట నుండి చోడవరం మూల మూల వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకు రక్షణ అంటారు. చోడవరం గడ్డ మీద తండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో. నిరుపేదల కడుపాకలి తీర్చిన వాడన్నా, అడుగు జీవి బ్రతుకు కోస చూసిన వాడన్నా, చోడవరం అభివృద్ధిని చేస్తున్నాడన్నా, యాను గుర్తు కోటు వేస్తే మంచి జరుగునన్నా, అనగారిన మన బ్రతుకుల కాదెరువై నిలిచెను, జగనన్నతో అడుగులేస్తే మనకు అండగు. స్కూల్లో ట్యాబ్ల పంపిణీ అయిపోయిన తర్వాత మరి ఏడువాక వెంకట సత్యరావు గారు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవాడ సర్పంచ్ గారైనటువంటి ఏడువాక వెంకట సత్యరావు గారి ఆధ్వర్యంలో ఎండిఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అయితే కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. మరి ఈ కార్యక్రమం వెంకట సత్యరావు గారికి సహాయ సహకారం అందించింది గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, అలాగే కోఆపరేటివ్ అధ్యక్షులు, కోఆపరేటివ్ మెంబర్లు, అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు,
మరి వీళ్ళు అందరూ సహాయ సహకారాలతో మరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్ ఆడతారు. ఆ వాలీబాల్ అయిపోయిన తర్వాత కబడ్డీ కూడా ప్రారంభిస్తారు. అవి కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడవరం గడ్డ మీద తండు గదిలిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదో లేనట్టున్నా సరే తెచ్చిస్తారన్నా కొంచెం వైట్ లైన్ పట్టాలి. చైర్మన్ గారికి సెలండి, చైర్మన్ గారికి సెలండి. అడ్డాల 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 వెళ్ళండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దూరండి అమ్మా, పట్టుకోండి అమ్మా, ఎవరెవరు పట్టుకోండి అమ్మా. వాళ్ళు పట్టుకోలేదు కదా. దండు దండెత్తగ జనమంతా జై కొట్టగ జయ హో జగనన్నంటూ కరణమన్న కదలంగా పల్లె పల్లె తిరుగుతుండు ప్రజల బాధ తెలుసుకుండు ప్రతి ఒక్కరి మంచి చెడ్డ పెద్దన్నై పంచుకుండు వైఎస్ఆర్ కాంగ్రెసే నవ్యాంధ్రకు రక్షణంటూ మన అన్న జగనన్నను మళ్ళీ గెలిపించాలని అదిగదిగో ధర్మాశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్న అదిగదిగో జగనన్న అమ్మ ఒడితో పిల్లల భవిత ఉజ్వలమై ఎదుగుతున్న నూతన చరిత జగనన్న చేదోడుతో జీవన గతిని మెరుగు చేస్తూ నడుపుతున్న ఇంతటి ఘనత చిరు వ్యాపారులు సైతం చేతులెత్తి మొక్కంగా జగనన్న తోడు ద్వారా మా బతుకు మారెనుగా వైఎస్ఆర్ బిడ్డ మనకు ధైర్యమాయగా రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా పడ్డ విద్యార్థుల భవిష్యత్తుకై జగనన్న వసతి దీవెనిచ్చినావుగా జగనన్న విద్యా దీవెనందించి మా ఉన్నత చదువులకై తోడైతివిగా పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా బుక్కు నుండి బూట్ల దాకా నీవే అందిస్తివిగా ఇంకెవ్వరు నీకు సాటి మా జగనన్న అంటూ అదిగదిగో అదిగదిగో భలే అదిగదిగో ధర్మశ్రీ అన్న రాగా ఊరూరా జాతరయ్యి సాగెనన్నా వైఎస్ఆర్ హౌసింగ్ స్కీము అందుతుందని హామీ ఇచ్చి ఇండ్ల పటాలిచ్చినావుగా
నాడు నేడు పథకముతో బడుల తీరుని సుందరంగా మార్చి సత్తా చాటినావుగా మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాలనను సుగమయంగా మార్చినావు మాకు అభయమైనావు వైఎస్ జగనన్న అంటే పేద బిడ్డని రావన్నో రావన్నో భలే రావన్నో కర్ణం ధర్మశ్రీ అన్న నీతోనే జనసంద్రం కదులునన్నా. చూసారు కదండి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.